హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 సినిమా గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సినిమా ఎలా ఉంది అని చాలామంది ఉత్సాహంగా ఉంటారు. నేను స్పాయిలర్స్ ఇస్తే ఏమీ ఇవ్వదలుచుకోలేదు సినిమా గురించి. ఎందుకంటే దానివల్ల చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడలేకపోతారు. ఎవరైతే ఈ సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. రేట్లు ఎక్కువే ఉన్నాయి, కానీ రేటు తగ్గిన తర్వాత అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. జనరల్గా అందరు ఆడియన్స్ అనుకున్నట్లే నేను అనుకున్నాను. ఎవరైనా ఏమనుకుంటారు, ప్రత్యేకంగా ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాబట్టి సెకండ్ పార్ట్ అంతకంటే బాగుంటుందనే ఆశతోటి ఆ హైప్ కూడా అట్లాగే వచ్చింది కాబట్టి అదేవిధంగా నేను కూడా సినిమాకి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ సుకుమార్ గురించి. ఆయన ఈ సినిమా డైరెక్షన్ నేను థియేటర్లో చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే అసలు ఇది సుకుమార్ సినిమా అని అనిపించింది. మామూలుగా చూస్తే సుకుమార్ సినిమాలకి ఒక బ్రాండు అలా అనిపిస్తుంది కదా. ఈ సినిమాలో పుష్పకి ఒక బ్రాండ్ పెట్టారు, కానీ సుకుమార్కి అయితే ఆయన సినిమా బ్రాండు, ఆయన సినిమాకి సంబంధించినటువంటి మార్కు అయితే ఈ సినిమాలో కనపడలేదు. సుకుమార్ సినిమా అనిపించేలా అయితే లేదు. బహుశా మరి తొందరగా తీసేయాలనో లేకుంటే ఆయనకి మనం ఎన్నో రూమర్స్ విన్నాము, ఆ రూమర్స్లలో ఏదో ఒకటి నిజమై ఉండొచ్చు. ఆయన టైప్ ఆఫ్ మార్క్ అయితే ఈ సినిమాలో కనిపించలేదు. అదొకటి మెయిన్ ఈ సినిమాకి నాకు అనిపించిన డిసప్పాయింట్మెంట్. డైరెక్షన్ పరంగా అయితే సినిమా ఓకే బాగానే ఉంది, కాకపోతే సుకుమార్ సినిమాలా అనిపించలేదు. అదొకటి మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకా అల్లు అర్జున్ ఎప్పట్లాగే ఆయన బాగా ఎగదీశాడు, బాగా చేశాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ యాక్టింగ్ పుష్ప పార్ట్ 1 కంటే ఇందులో కొంచెం అంత ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఆ నోట్లో కిల్లి పెట్టుకొని మాట్లాడటం, అసలు సినిమా మొత్తం అలాగే ఉంటుంది, నోట్లో కిల్లి తీయనెత్తాడు. దానివల్ల ఏమవుతుందంటే చూసే జనాలకు అసలు ఆ డైలాగులు అర్థం చావట్లేదు, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఆ మ్యూజిక్ ఓకే పర్వాలేదు, ఆ మ్యూజిక్ కూడా కొంచెం మనం సాంగ్స్లో చూసినట్లయితే ఏం లేదు, అలా ఉంది. సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీశాడు, లాగులు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల కొంచెం చూసేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ సినిమాలో పాటల్లో కొద్దిగా అంత మైనస్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ సినిమా కొంచెం అలా అంత నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇందులో మెయిన్గా ఆ ఫీలింగ్ సాంగ్ అయితే నచ్చదు ఫ్యామిలీ ఆడియన్స్కి, అది అంత పర్ఫెక్ట్గా లేదు. పిక్చరైజేషన్ అయితే సాంగ్స్ది కొంచెం అంత పోయింది, అన్ని పాటలు పర్ఫెక్ట్గా రాలేకపోయాయి. మరి మేకింగ్లో ఫాల్టా లేకపోతే ఎందుకో తెలియదు, కానీ అన్ని పాటలు అయితే అనుకున్నంత స్థాయిలో లేవు. మనం ఊహించుకున్నట్లయితే పాటలు లేవు. బయట మనం విన్న మ్యూజిక్కి సినిమాలు చూసేదానికి పిక్చరైజేషన్లో కొంచెం అంత వేరియేషన్ ఉంది. ఇక 1200 రూపాయలు పెట్టుకొని థియేటర్లో సినిమా చూడాలని ఎవరైతే టికెట్ కొనుక్కొని వెళ్ళారో వాళ్ళకైతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదు. వాళ్ళు పెట్టిన డబ్బులకి తగ్గ సినిమా కాదని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి ప్రీమియర్ షోలకి వచ్చి చూస్తున్నప్పుడు అసలు ఆ చూడటానికి ఈ సినిమాలో ఏముంది అని ఒక ఆలోచన అయితే వస్తుంది చూసిన తర్వాత. మామూలుగా అయితే యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు దీన్ని. ఈ డబ్బులతో చూసిన వాళ్ళకి ఒకవేళ ప్రైస్ ఇంత లేకుండా ఉంటే ఒకవేళ చూసిన దానికి పర్వాలేదులే, మనం పెట్టిన దానికి సినిమాకి న్యాయం జరిగింది, ఈ సినిమా ఎలా ఒక సినిమాకి రివ్యూ వస్తుంది, ఒక సినిమా ఎలా హైప్కి వెళ్ళిద్ది అంటే మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు సినిమాకి 100 రూపాయల టికెట్ ఉందంటే 100 రూపాయలు పెట్టి చూసినామంటే మనం పెట్టిన డబ్బులకి మనకి న్యాయం జరిగింది, సినిమా బాగుంది, అలా వెళ్ళిద్ది. అదే 1000 రూపాయలు పెట్టి సినిమాలో చూసామంటే 1000 రూపాయలు ఏముందిరా ఈ సినిమాలో ఎంత పెట్టడానికి, అనవసరంగా 1000 రూపాయలు పోక్క అనిపిస్తుంది. అట్లా విజువల్ వండర్గా అయితే అంత అనిపించలేదు. కేజీఎఫ్ని చూసి దాంట్లో కాపీ కొట్టినట్లుగా కొన్ని అనిపించినాయి. ఎందుకంటే కేజీఎఫ్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఆ కేజీఎఫ్ చూడటం ఏది చూసినా కానీ వీళ్ళు పెట్టే సీన్లు అవన్నీ ఆ కేజీఎఫ్ని గుర్తు తెచ్చేట్లుగానే ఉన్నాయి. దానివల్ల ఈ సినిమాకి అదొక మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బులు ఇంత పెట్టడం అనేది సినిమాకి ఖచ్చితంగా మైనసే. ఎందుకంటే ఎవరు కూడా ఇంత డబ్బులు పెట్టి సినిమా చూడాలనుకోరు, ఫ్యాన్సే చూడాలనుకుంటారు. ఆ ఫ్యాన్స్తో పాటు రివ్యూస్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం అంత ట్రై చేస్తారు చూడటానికి, ఎందుకంటే అవసరం కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రివ్యూస్ చెప్తారు కాబట్టి. ఆ రివ్యూస్లో కూడా మంచి చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు, ఎంత బాగాలేకపోయినా. ఒకవేళ మంచి చెప్తే థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటారు, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఒకవేళ బ్యాడ్ చెప్తే థియేటర్కి ఈ సినిమా అంత బ్యాడ్గా ఉందా అని ఆలోచించే థియేటర్కి వెళ్తారు. రివ్యూల వల్ల అయితే థియేటర్కి రాకుండా అయితే ఎవరు ఉండరు. రావాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి అయితే వస్తారు. అది రివ్యూ బాగుందని ఇచ్చినా బాగాలేకపోయినా లేదని ఇచ్చినా. రివ్యూ గురించి అయితే ఈ మధ్యకాలంలో కొంత నిర్మాతలు కూడా భయపడుతున్నట్లున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే రివ్యూ అనేది ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే, కానీ అందరిది కాదు. నాకు నచ్చలేదంటే ఇంకెవరికి నచ్చదని కాదు, నాకు నచ్చిందంటే అందరికీ నచ్చాలని రూల్ లేదు. అది మాత్రం అందరి ఆడియన్స్ గుర్తుపెట్టుకునే విషయమే. ఇక రష్మిక గురించి చెప్పుకోవాలి. రష్మిక ఈ సినిమాలో బాగానే చేసింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే
ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఈ సినిమాలోనే బాగా ఎరగదీస్తుంది. ఆమెకి యాక్టింగ్ స్కోప్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. రష్మిక పరంగా చూసుకుంటే ఆమె చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ బాగుంది. సునీల్ యాక్టింగ్ బాగుంది. ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ బాగుంది. అందరు యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు, కానీ అన్నీ కలిపి మాత్రం ఒక ఫ్లాట్లోకి తీసుకొచ్చినప్పుడు కొంచెం డైరెక్టర్ అయితే తడబడ్డాడు. ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినట్లు జనాలు ఒకవేళ నెక్స్ట్ ఇదే కాదు కదా, ఇంకా రన్నింగ్ డేస్లో ఈ సినిమాకి ఏదన్నా మైనస్ జరిగిందంటే అది సుకుమార్ వల్ల మాత్రమే జరుగుతుంది. అల్లు అర్జున్ వల్ల అయితే లేదు. అల్లు అర్జున్ బాగా చేశాడు. సుకుమార్ హ్యాండిల్ చేయలేకపోయాడు ఇంత పెద్ద కథని. అది ఆయన మరి ఎందుకు చేశాడో తెలియదు. ఒకవేళ అదొక్కటి ఆయన దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఈసారి తీసేటప్పుడు సరే ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథని ఒక పర్ఫెక్ట్గా తీయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. మరి 3 గంటల 20 నిమిషాలు పెట్టి ఫస్ట్ పార్ట్ మొత్తం సాగదీసి లాగులు పెట్టి జనాలకి తలకైనా పెట్టించాడు. అదొక్కటి లేకుండా కొంచెం తగ్గించుంటే ఆ 20 నిమిషాలు సినిమా కొంచెం అంతా చూసిన వాళ్ళకి ఓకే అనిపించేదేమో బేబీ. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫే బెటరు. సెకండ్ హాఫ్లో కొద్దిగా అంత ఫస్ట్ హాఫ్ కన్నా చూడటానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. రెండోది సెకండ్ హాఫ్ తర్వాత క్లైమాక్స్ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం సూపరు, హైలైట్ అదిరిపోయింది. క్లైమాక్స్ వల్ల ఈ సినిమా కొద్దిగా నిలబడగలుగుద్ది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంత లేదు, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నేనైతే ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అని కూడా చెప్పకూడదు. సెకండ్ హాఫ్ యావరేజ్కి కొంచెం ఎక్కువ, ఫస్ట్ హాఫ్ యావరేజ్కి కొంచెం తక్కువ. ఓవరాల్గా సినిమా కాస్తంతైనా ఎబో యావరేజ్ అనే టాక్ తెచ్చుకోగలుగుతుంది అంటే ఫ్యూచర్లో దానికి మెయిన్ రీజన్ క్లైమాక్స్, అల్లు అర్జున్ యాక్టింగు, రష్మిక యాక్టింగ్. యాక్టర్స్ పరంగా అందరూ బాగా చేశారు, దాంట్లో అయితే ఏం మిస్టేక్ లేదు. కాకపోతే వాళ్ళని సరిగ్గా ఒక క్లబ్ చేయడంలోనే మన సుకుమార్ దెబ్బతిన్నాడు. ఆయన మార్క్ అనేది ఈ సినిమాలో ఎక్కడ కనిపించకుండా చేసుకున్నాడు. మరి దానికి ఏం రీజన్స్ ఉన్నాయో ఆయన ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇక క్లైమాక్స్ అయితే చెప్పాను, సూపర్ ఉంది సినిమా. ఆ క్లైమాక్స్ వల్లనే ఈ సినిమాకి మనం ఏమైనా రేటింగ్ ఇవ్వగలిగితే 2.5, 3 అలా ఇవ్వచ్చు ఈ సినిమాకి. అది నా ఒక్కడి ఒపీనియనే. నాకన్నా బాగా రేటింగ్ ఎవరైనా 3, 4 కూడా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, ఇంకా తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది నా ఒక్కడి ఒపీనియన్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్, పుష్ప 2 సినిమా గురించి నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఒకేలా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి చూసిన తర్వాత ఎవరైనా ఈ సినిమాని. ఈ ఫీలింగ్ అనే సాంగ్ ఒక విషయానికి వచ్చేసరికి అది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆ ఒక్కటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ డిస్టర్బెన్స్ అవుతారు సినిమా చుట్టానికి వచ్చి. అది కొంచెం గుర్తుపెట్టుకొని ఈసారి అయినా సరే సినిమాలో సాంగ్స్ పెట్టేటప్పుడు ఐటమ్ సాంగ్స్ మరి ఇంత అలా కాకుండా కొద్దిగా దానికి ఒక పద్ధతి అనేది చూసుకొని పెడితే, ఎందుకంటే అందరూ కలిసి చూస్తారు కాబట్టి సినిమా. ఒక్క యంగ్స్టర్స్ని, యూత్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటే సినిమాలు ఈ రోజుల్లో ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన రేట్లకి యూతే వస్తారు, ఫ్యామిలీ రావాలంటే రాలేరు, ఇంట్లో వాళ్ళని అందరిని తీసుకొని రావాలంటే రాలేరు. కానీ భవిష్యత్తులో టికెట్ రేట్ తగ్గిన తర్వాత మీరు ఒక టికెట్ అమ్మిన డబ్బులతో ఒక ఫ్యామిలీలో ఉన్న 4 వస్తే మీకు అంతే వస్తుంది, 4 టికెట్లు తగ్గుతాయి. అది కూడా మీకు కలిసి వస్తుంది, చూసుకోండి. ఇంకా ఇంత ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమాలో నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. నేను చెప్పింది ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే, రాంగ్ అనిపిస్తే దాన్ని కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.